డీటెయిల్స్ చూస్తే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజా సింగ్ ను చంపేస్తామని బెదిరిస్తూ ఉదయం నుంచి పదుల సంఖ్యలో అపరిచితుల నుంచి కాల్స్ చేశారు. దీంతో ఆయన ఆ కాల్స్ లిస్టు ను బయటపెట్టారు. ఆవులను బలి ఇవ్వొద్దంటూ తాను ప్రచారం చేస్తుండటంతో గుర్తు తెలియని వ్యక్తులు తనకు కాల్ చేసి నరికేస్తామని బెదిరిస్తున్నారని రాజా సింగ్ తెలిపారు. ప్రతిసారి లాగా ఈసారి కూడా థ్రెట్ చేసే వాళ్ళు యాక్టివ్ అయిపోయినారు. ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. గౌ రక్షణ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నంబర్ ఫస్ట్ తీసుకోవాలి, వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించాలి. నీకు చంపుతాం, నీ ఫ్యామిలీ మెంబర్స్ ని చంపుతాం, అది చేస్తాం, ఇది చేస్తామని థ్రెట్స్ కాల్స్ చాలా మంది హిందూ నేతలకి పోవచ్చు. ఇవాళ నాకు కూడా వచ్చింది. ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి. కొంతమందిని తెలంగాణ పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేసినారు. ఎందుకంటే గతంలో కూడా ఏం జరిగింది, జస్ట్ ఒక చిన్న ఎఫ్ఐఆర్ చేస్తారు. సార్ ఈ కాల్ విదేశాల నుంచి వస్తున్నాయి, మా దగ్గర అంత టీం లేదు, ఆ ప్రొవిజన్ లేదు, ఆ రూల్ లేదు, విదేశాలకి వెళ్ళి వాళ్ళకి అరెస్ట్ తీసుకొని రావాలి. పాకిస్తాన్ కానీ, సౌదీ కానీ, దుబాయ్ కానీ అక్కడి నుంచి కూడా మీకు కాల్స్ వస్తున్నాయి, ఈ నంబర్ అక్కడే ఉండొచ్చు, కానీ మేము ఏం చేయలేము. అదే సమాధానం వస్తుందని మాకు ఒక నమ్మకం ఉంది. పోలీసు వాళ్ళు ఇదే చెప్తారు. ఆ థ్రెట్ కాల్ చేసిన వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, దమ్ముంటే ఎదురుగా ఫైట్ చేయండి రా, మేము రెడీ ఉన్నాం. ఇవాళ మా ఫ్యామిలీని ఏడ్చి ధర్మం గురించి సంపనికి రెడీ, సావానికి రెడీ. అట్లాంటి మా ఆలోచన ఉందిరా. మీరు ఫోన్ చేస్తే మేము భయపడి ఇంట్లో దాచుకోవడం అట్లాంటివి మా దగ్గర లేదు. మా దగ్గర ఏముంది తెలుసా, ఒక స్పంజ్ బాల్ ఉంటుంది, కింద ఎంత కొడితే అంత పైకి వెళ్తుంది. అట్లాంటివి మేము, మాకు ఎంత మీరు థ్రెట్ చేస్తారు కదా, మేమంతా ముందుకు వెళ్తాం. భయపడే మాలో లేదురా, ఆ రక్తం మాలో, భయపడే రక్తం మాలో లేదు. బిడ్డల్లారా, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేయండి, ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయండి. మా దమ్మేముంది మేము మీకు చెప్తాం. థ్రెట్ కాల్ ఎవరు చేస్తున్నారు ఏంది అదైతే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనే నమ్మకం ఉన్నది. కానీ ముందు ఏమైతుంది చూద్దాం. నేనైతే ఇవాళ కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజా సింగ్ ను చంపేస్తామని బెదిరిస్తూ ఉదయం నుంచి పదుల సంఖ్యలో అపరిచితుల నుంచి కాల్స్ చేశారు. దీంతో ఆయన ఈ కాల్స్ లిస్టును బయటపెట్టారు. రైట్, ఇదే విషయం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు ఆయన ఒక లిస్ట్ అయితే బయటపెట్టారు. ఈ నెల 20వ తేదీన బక్రీద్ సందర్భంగా కొంతమంది గోవులను అక్రమంగా తరలిస్తూ గోవధ చేస్తున్నారు. ఇది హిందూ మతానికి కానీ, హిందూ ఐడియాలజీతో కానీ పూర్తిగా విరుద్ధం. అక్రమంగా గోవులను తరలించడం నేరం అయితే మనం బలవంతంగా హింసించి చంపడం ఇంకొక నేరం. కొద్ది రోజులు దీని మీద అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీనిపైన స్పందించడం లేదు, చర్యలు తీసుకోండి అంటూ 2 రోజుల కిందట రాజేష్ ఒక వీడియో రిలీజ్ చేశారు. పర్టికులర్ గా పాత బస్సులు కొన్ని ఏరియాలను విజిట్ చేస్తూ ఆయన స్వయంగా మొబైల్లో కొన్ని వీడియోలను రికార్డ్ చేస్తూ మీడియా రిలీజ్ చేశారు. అందులో కొన్ని చోట్ల నుంచి ఆవులను బలవంతంగా తీసుకొచ్చి కొన్ని దూరంలో బంధించినటువంటి వీడియోలు రిలీజ్ చేస్తూ ఇది గోవధ చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వీడియో, దీన్ని వెంటనే ఆపాల్సిన అవసరం ఉందంటూ ఆయన రిలీజ్ చేసిన వీడియోలకి భద్రత కొంతమంది వాళ్ళ ఉదయం నుంచి పదుల సంఖ్యలో అన్నౌన్ నెంబర్ నుంచి రాజా సింగ్ కి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో పదుల సంఖ్యలో 10 సార్లు ఫోన్ చేస్తూ ముక్కలుగా రాజా సింగ్ ని నరికి చంపేస్తామంటూ బెదిరిస్తున్నట్లు కూడా ఆయన వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇది రాజా సింగ్ కొత్త కాదు, గతంలో కూడా చాలా సార్లు ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. దానిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయనకు భద్రత కూడా పెంచిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ మరోసారి ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాలపైన ఇప్పటికీ స్పష్టత లేకపోయినప్పటికీ అయితే నేరుగా ఏ మొబైల్స్ నెంబర్ నుంచి తనకు రెగ్యులర్ గా కాల్స్ వస్తున్నాయో దానికి సంబంధించిన లిస్టును తీసి ఆయన మీడియాకి స్వయంగా రిలీజ్ చేశారు. దీనిపైన పోలీసులు సీరియస్ గా స్పందించి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ పార్టీ నాయకత్వానికి పోలీసులు కూడా రాజా సింగ్ పర్టికులర్ గా విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ రాజేష్.